మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. శ్రీ అరవిందుల ఇంగ్లీష్ సావిత్రిలో ద సోల్స్ చాయిస్ అండ్ ద సుప్రీం కన్జర్వేషన్ ఎటర్నల్ డేలో జరుగుతున్న విశేషాలు, అద్భుతాలు అవి చూస్తున్నాము. సావిత్రీదేవి తన హృదయంలో ఇముడ్చుకున్న ఈ భూమి మీదున్న అన్ని జీవరాశుల తరఫున ఆ భగవంతుణ్ణి అడిగిన వరాలు, ఆయన దానికి సంతోషించి ఆమె అడిగినవి తన ఇచ్ఛతో తను సంకల్పించినవే, తన సంకల్పాన్నే ఆమె మాటల్లో వ్యక్తం చేశారని చెప్పి ఆమెని ఆశీర్వదించటము అక్కడి వరకు మనం ఇంతకు ముందు సెషన్లో చూసాము. కాబట్టి ఆల్ బీయింగ్స్ షల్ బీ టు దై లైఫ్ మై ఎమిసరీస్, ప్రతి జీవి నా ప్రతిబింబం కిందే, నా రాయబారి కిందే ఆ దైవత్వాన్ని బయటికి కనపడేలాగానే నీకు కనిపిస్తారు. Thou shalt not shrink from any brother's soul. Thou shalt be attracted helplessly to all. Shalt ఇంగ్లీష్లో, ఈ పాత ఇంగ్లీష్లో ఉండే షల్ట్ అంటే చేస్తావు, చేయుదువుగాక, ఇంక దానికి తిరుగు లేదు. Thou shalt be attracted helplessly to all. నీవు కావాలన్నా ఆగలేవు, అందరి పట్ల నువ్వు ఆకర్షితురాలు అవుతావు, అందరినీ నీ ప్రేమలో ముంచెత్తి మారుస్తావు. ఫర్ ఎవర్ లవ్ ఓ బ్యూటిఫుల్ స్లేవ్ ఆఫ్ గాడ్, అందరినీ ప్రేమించి నీ ప్రేమతత్వంతో అందరినీ ట్రాన్స్ఫార్మ్ చేసేయి, ట్రాన్స్మ్యూట్ చేసేయి. ఓ బ్యూటిఫుల్ స్లేవ్ ఆఫ్ గాడ్, నా ప్రతినిధిగా, నా బానిసగా వెళ్ళు. ఆనందంగా ఆ బానిసత్వాన్ని సావిత్రీదేవి ఒప్పుకోవటంతో మనం కిందటిసారి ఆపాము, అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. ఓ మైండ్ గ్రో ఫుల్ ఆఫ్ ది ఇటర్నల్ పీస్. మానవ మేధస్సు కాదు, ఇప్పుడు ఈవిడిది సూపర్ మైండ్ లెవెల్. కాబట్టి ఆ సూపర్ మైండ్ లెవెల్లో ఉండే ఇటర్నల్ పీస్, శాశ్వతమైన శాంతి. మన మనస్సుకి ఎప్పుడు శాంతి, అంత శాంతి మనకు తెలియదు, శాంతి ఎరగదు. ఎందుకంటే ఎప్పుడూ ఏవో రకరకాల ఆలోచనలు, భేదాలు, విభిన్నమైన ఆలోచన తరంగాలు, వీటితో కొట్టుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ గ్రో ఫుల్ ఆఫ్ ది ఇటర్నల్ పీస్. ఓ వర్డ్, క్రై అవుట్ ద ఇమ్మార్టల్ లిటనీ. నీ మాటలో నుంచి వేదాల లాంటి అమృతత్వపు శబ్దాలే వస్తాయి. నీ మేధస్సులో నుంచి అనంతమైన శాంతి. బిల్ట్ ఈస్ ద గోల్డెన్ టవర్, ద ఫ్లేమ్ చైల్డ్ బాండ్. ఇన్నాళ్ళ అయిన తర్వాత ఈ సృష్టిలో మొట్టమొదటిసారి ద గోల్డెన్ టవర్ ఈజ్ బిల్ట్. విజయానికి సంకేతం కింద, విజయకేతనం కింద అమృతత్వానికి ఒక కోట కట్టబడిందిట, స్వర్ణమయమైన కోట ఈ భూమి మీద. బిల్ట్ ఈస్ ద గోల్డెన్ టవర్, ద ఫ్లేమ్ చైల్డ్ బాండ్. ద ఫ్లేమ్ చైల్డ్ ఈజ్ ద స్పిరిచువల్ చైల్డ్, నాట్ ది ఆర్డినరీ హ్యూమన్. ఈ మానవులకు ఉండే భేదాలు కాకుండా సంపూర్ణ ప్రజ్ఞతో ఉన్న మానవుడు పుట్టాడు అనే ఆనందం ఈ సావిత్రీదేవి అడిగిన కోరికలకి ఇచ్చిన వరంతో భగవంతుడు ఆశీర్వదించి చెప్తున్నాడు అని ఆ ఆనందంతో ఏం చెప్పారు? డిసెండ్ టు లైఫ్ విత్ హిమ్ దై హార్ట్ డిజైర్స్. కాబట్టి యమధర్మరాజు కాదు, సత్యవంతుడితోటి నువ్వు భూమికి వెనక్కి వెళ్ళు, సత్యవంతుడిని నాకు ఇవ్వు అని అడిగితే యమధర్మరాజు కాదు ఇచ్చింది. ఎవరు సావిత్రి వెంట సత్యవంతుడిని భూమి మీదకి మళ్ళీ తిరిగి వెళ్ళమని వరం ఇచ్చారు అంటే ఆ సృష్టికర్త, ఆ భగవంతుడిచ్చాడు. డిసెండ్ టు లైఫ్
విత్ హిమ్ దై హార్ట్ డిజైర్స్. నీ మనస్సు, నీ హృదయం ఎవరిని కోరుకుంటుందో అతనితో నువ్వు భూమి మీదికి మళ్ళీ తిరిగి వెళ్ళు. ఓ సత్యవాన్, ఓ ల్యూమినస్ సావిత్రి, ఓ సత్యవంతుడా, ఓ జాజ్వల్యమానమైన తేజోమూర్తివైన సావిత్రి, ఐ సెంట్ యూ ఫోర్త్ ఆఫ్ ఓల్డ్ బినీత్ ద స్టార్స్, ఎ డ్యూయల్ పవర్ ఆఫ్ గాడ్ ఇన్ అన్ ఇగ్నోరెంట్ వరల్డ్. ఈ సృష్టిలో, అజ్ఞానంతో ఉన్న సృష్టిలోకి మిమ్మల్ని ఇద్దరినీ ఇంతకు ముందు నేనే పంపించాను. యూ సావిత్రి ఆర్ మై ఫోర్స్ ఎట్ వర్క్ టు అప్లిఫ్ట్ ఎర్త్స్ ఫేట్. నువ్వు నా దివ్య శక్తివి సావిత్రి. భూమి యొక్క విధిని ఉద్ధరించటానికి, దాని అజ్ఞానంలో నుంచి కూడా జ్ఞానం వైపుకు నడిపించటానికి వాళ్ళ వెంట ఉండే దివ్య శక్తివి నువ్వే సావిత్రి అన్నట్ట. ఇక్కడ మనం ఒక్కసారి సింబల్ డాన్లో తాతగారు సావిత్రి గురించి ఏం చెప్పారు అనేది ఒక్కసారి మళ్ళీ సింబల్ డాన్కి వెళ్ళి గుర్తు తెచ్చుకుంటే, సింబల్ డాన్ ప్రారంభపు లైన్లలో ఇదే మాట ఎంతో వివరంగా తాతగారు మనకి చెప్పారు అనేది గుర్తొస్తుంది. హీ ఈజ్ మై సోల్ దట్ క్లైమ్స్ ఫ్రమ్ నెసెంట్ నైట్ టు ద సూపర్నల్ లైట్ ఆఫ్ టైమ్లెస్నెస్. సత్యవంతుడు నా ఆత్మే. అజ్ఞానంలో, గాఢాంధకారంలో బీజరూపంలో ఉండి అక్కడ నుంచి కాల పరిమితుల్లో నుంచి కాలాతీతమైన దివ్యత్వం వైపుకి ప్రయాణం చేసే ఆత్మ సత్యవంతుడు. మై సోల్ దట్ గ్రోప్స్ అవుట్ ఆఫ్ ద బీస్ట్. క్రమ పరిణామంలో పశు లక్షణాలలో నుంచి మానవ లక్షణాలకి, మానవ లక్షణాలలో నుంచి దైవీ లక్షణాలకి ప్రగతి సాధిస్తున్న ఆత్మ సత్యవంతుడు. అది నేనే. ద గాడ్ హెడ్ గ్రోయింగ్ ఇన్ హ్యూమన్ లైఫ్స్. సత్యవంతుడు ఎవరు? నేనే. కానీ నీకు సత్యవంతుడికి తేడా ఏమిటంటే సావిత్రి, నువ్వు ఆ మానవుడి వెంట ఉండి సాయం చేసే శక్తి స్వరూపం కింద పంపించాను. నేనే ఆ పరిమిత ప్రజ్ఞలతో ఉండేలాంటి పరిధుల్లో చిక్కుకుని అందులో నుంచి బయటికి వచ్చే కృషి చేస్తున్న సత్యవంతుణ్ణి. ద గాడ్ హెడ్ గ్రోయింగ్ ఇన్ హ్యూమన్ లైఫ్స్. మానవుల పడుతూ లేస్తూ ఉన్న ఈ కాలంలో ఉన్న ఆత్మని నేను. ద సోల్ ఆఫ్ మ్యాన్ క్లైంబింగ్ టు గాడ్. భగవతత్వం వైపుకి అధిరోహిస్తున్న మానవ ఆత్మని నేనే. సత్యవంతుడిని నేనే. కాబట్టి సత్యవంతుడు ఎక్కడున్నాడు అది కూడా మళ్ళీ తాతగారు చెప్పారు అని సింబల్ డాన్లో చూసుకుంటే మనందరిలోనూ సత్యవంతుడున్నాడు. మనందరం సత్యవంతులమే. మనందరి వెంట మన్ని ముందుకు నడిపే సావిత్రీదేవి నిరంతరం షీ ఈజ్ ద ఇటర్నల్ గైడ్, మన వెంటే ఉంది. సావిత్రి, యు ఆర్ మై స్పిరిట్స్ పవర్, ద ఫేస్ ఆఫ్ ట్రూత్ అపాన్ ద రోడ్స్ ఆఫ్ టైమ్, పాయింటింగ్ టు ద సోల్స్ ఆఫ్ మెన్, ద రూట్స్ టు గాడ్. సావిత్రి, నీ పాత్ర ఏమిటి అంటే నా ఆత్మశక్తికి నువ్వు ప్రతినిధివి అక్కడ. ద ఫేస్ ఆఫ్ ట్రూత్ అపాన్ ద రోడ్స్ ఆఫ్ టైమ్. కాలం అనే బాటలో, యాత్రలో సత్యానికి నువ్వు ప్రతీకగా ఉంటావు. పాయింటింగ్ టు ద సోల్స్ ఆఫ్ మెన్, ద రూట్స్ టు గాడ్. మానవులకి వారు ఎక్కడ నుంచి వచ్చారు, అజ్ఞానంలో నుంచి కాదు, దైవత్వంలో నుంచి వచ్చారు. అక్కడికి వెళ్ళాలంటే ఏ మార్గంలో వెళ్ళాలి అనేది వాళ్ళకి తెలియచేసే వెలుగువి నువ్వు, నా ఆత్మశక్తివి నువ్వు. యూ షల్ బీ బార్న్ ఇన్ టు మ్యాన్స్ డూబియస్ అవర్స్ ఇన్ ఫార్మ్స్ దట్ హైడ్ ద సోల్స్ డివినిటీ and show through wheels of the earth's doubting air my glory, breaking as through clouds a sun. నువ్వు మానవుల సందిగ్ధమైన ఆలోచనలు,
వివాదాస్పదమైన ఆందోళనకరమైన ఆలోచనలతో ఉండేలాంటి ఘడియల్లో ఆత్మ యొక్క దైవత్వం మరుగున ఉండేలాంటి రూపాల్లో కూడా నువ్వు ఈ భూమి మీద ఉంటూ తెర వెనుక నుంచి దేనిని నమ్మకుండా ఉండేలాంటిగా సంశయాత్ములైన మనుషుల మధ్య నుంచే మేఘాల వెనక నుంచి వెలుగు సూర్యరేఖలు ఎలా కనిపిస్తాయో అలాగ నా జ్ఞానాన్ని వాళ్ళకి నువ్వు పంచుతావు. ఈ వాక్యం చాలా ట్విస్టెడ్ అండ్ టర్న్డ్గా ఉన్న మీకు అర్థమైందని భావిస్తున్నాను. ఇది ఇంక నువ్వు చేయవలసిన కార్యక్రమం. ఈ భూమి మీద ఒక్క విజయంతో మొత్తం సృష్టి మారిపోదు. సృష్టిలో తేవలసిన మార్పులన్నింటికీ ఈ మొదటి విజయాన్ని పునాదిగా తీసుకుని మీరు ముందుకు నడవవలసిన మార్గం చాలా ఉంది. నా రిప్రజెంటేటివ్గా, నా ప్రతినిధిగా, నా బానిసగా నేను నీకు ఇస్తున్న పనిని నువ్వు అక్కడ ఆనందంతో నిర్వహించు, ప్రేమతో నిర్వహించు. ప్రస్తుతం ఫర్ నౌ మైండ్ ఈజ్ ఆల్. మన ప్రస్తుత పరిస్థితి కూడా పైనుంచి చూసే సృష్టికర్తలకి దేవతలకి ఈ ప్రగతి ఎంత వేగంతో సాగుతుంది, ఎలా సాగితే అంతా చక్కగా మారుతుంది, ఎప్పుడు వాళ్ళు వచ్చి మన తరఫున వాదించాలి, ఎప్పుడు మన తరఫున మనం వాదించుకునే స్థాయికి మనని ఎదగనివ్వాలి అనేది తెలిసిన వారు కాబట్టి సావిత్రితో ఏం చెప్తున్నారు? నౌ మైండ్ ఈజ్ ఆల్ అండ్ ఇట్స్ అన్సర్టన్ రే. మా మేధస్సు, మానవ మేధస్సుకుండే పరిమిత జ్ఞాన కిరణాలు నా జ్ఞానాన్ని, నా తేజస్సుని, నా ఆనందాన్ని, నా శక్తిని, ఈ సృష్టి యొక్క సంకల్పాన్ని తెలుసుకునే స్థాయికి ఇంకా మానవుడు రాలేదు. దెర్ ఆర్ గ్రేటర్ డెస్టినీస్ మైండ్ కెనాట్ సర్మైజ్, ఫిక్స్డ్ ఆన్ ద సమిట్ ఆఫ్ ద ఇవాల్వింగ్ పాత్. ఇంకా పరిణామంలో, క్రమపరిణామంలో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉన్న మానవుడు అత్యంత ఉన్నతమైన లక్ష్యాలని తెలుసుకునేలాగా అతని మేధస్సు ఇంకా సంసిద్ధం కాలేదు. మైండ్ ఈజ్ నాట్ ఆల్ హిస్ టైర్లెస్ క్లైమ్ కెన్ రీచ్. ఇప్పుడు అతనికి ఉన్న మేధస్సే అతని పరిపూర్ణతకి చిహ్నం కాదు. అతను కృషి చేస్తే ఈ మైండ్ కంటే చాలా పై స్థాయిలకి అతను ఎదుగుతాడు. ఆ రోజు వచ్చినప్పుడే దివ్యత్వం సంపూర్ణంగా భూమి మీద వస్తుంది. మైండ్ ఈజ్ నాట్ ఆల్ హిస్ టైర్లెస్ క్లైమ్ కెన్ రీచ్. ఇట్ ఈస్ ఎ టైర్లెస్ క్లైమ్. అలసట ఎరగకుండా అడుగడుగుగా ముందుకు వేస్తున్న మానవుడు ఇప్పుడు వచ్చిన ఈ మేధా సంపత్తితోటే మానవ ఇవల్యూషన్ పూర్తయింది అని అనుకోవటం తప్పు. ఇంకా చేరవలసిన గమ్యాలు చాలా ఉన్నాయి. దెర్ ఈజ్ అన్ ఇన్ఫినిట్ ట్రూత్, అన్ అబ్సల్యూట్ పవర్. తెలుసుకోవాల్సింది ఏమిటంటే అనంతమైన సత్యాన్ని, సంపూర్ణ శక్తిని, ప్రజ్ఞని తనలోకి తాను ఆహ్వానించుకోగలగాలి. 4 డైమెన్షన్స్ తనకి తెలియాలి. స్వయం ప్రకాశత్వం అతనికి రావాలి. ఇట్ షల్ బి సీన్ ఇన్ ఇట్స్ ఓన్ వెయిల్లెస్ బీమ్స్. ఏ తెరలు, ఏ భృక్తాలు అడ్డు లేకుండా సంపూర్ణ ప్రజ్ఞ అనేది తెలుస్తుంది మనిషికి. ఇట్ షల్ బి సీన్ ఇన్ ఇట్స్ ఓన్ వెయిల్లెస్ బీమ్స్. ఏ భృక్తాలు లేని, ఏ తెరలు, ఏ అడ్లు లేని దివ్య కాంతిని అతను తెలుసుకోగలుగుతాడు. A few adventurers of a mightier day shall abandon the dubious middle way. ఈ సాధనలో, ఈ ముందుకు వెళ్ళే ప్రయాణంలో అందరికంటే ముందు పరుగు పెట్టుకుంటూ వెళ్ళే అడ్వెంచరర్స్ కొంతమంది ఉంటారు. ఈ సందిగ్ధ అవస్థల్లో ఉండే మనస్సుని దాటి ఈ అడ్వెంచరర్సు ఏ మైటియర్ డే, ఒక అద్భుతమైన ఇటర్నల్ డే వైపుకి పరుగులు పెట్టే సాధకులు ఉంటారు.
దే షల్ అబాండన్ ద డూబియస్ మిడిల్ వే. పగలు రాత్రి, మరణము జననము, కష్టము సుఖము అనే మధ్య మార్గం కాకుండా సంపూర్ణ జ్ఞానం, సంపూర్ణ వెలుగు, ఆనందం ఉండేలాంటి మార్గానికి వెళ్ళేవాళ్ళు కొద్దిమంది ఇంకా ఇంకా పెరుగుతారు. అండ్ గ్లిమ్స్ ద మిరాక్యులస్ ఆరిజిన్. అప్పుడు వాళ్ళకి ఆ బీమ్, వెయిల్లెస్ బీమ్, భృక్తాలు లేని జ్ఞానం ఎప్పుడైతే వియద్గంగ వాళ్ళలో ప్రవహిస్తుందో ఈ సృష్టి యొక్క కారణం ఏమిటి అనేది వాళ్ళు సంపూర్ణంగా తెలుసుకోగలుగుతారు. ద మిరాక్యులస్ ఆరిజిన్, స్టెప్ ఇన్ టు ట్రూత్. అప్పుడు వాళ్ళు పూర్ణ సత్యంలోకి అడుగు వేస్తారు. రైట్ వాస్ట్, సత్యం అనంతం, ఆ బ్రహ్మంలోకి వాళ్ళు అడుగు వేస్తారు. సత్యం, జ్ఞానం అనంతం. యూ షల్ రివీల్ టు దెమ్ ద హిడెన్ ఇటర్నిటీస్. ఓ సావిత్రి, వాళ్ళ అజ్ఞానంలో ఉన్న దశల్లో నుంచి వాళ్ళకు పూర్ణ జ్ఞానం వచ్చే దశ వరకు కూడా వాళ్ళ వెంట ఉండి నువ్వు వాళ్ళని అమృతత్వం వైపుకు నడిపించే నా దివ్య శక్తివి. అదే నీ బాధ్యత, భూమి మీద నువ్వు చేసే కార్యక్రమం అది అని ఆ భగవంతుడు సావిత్రీదేవికి తాను తిరిగి భూమి మీదకి సత్యవంతుడితో వెళ్ళినప్పుడు చేయవలసిన బాధ్యత ఏమిటి అనేది ఇంకొకసారి వివరంగా చెప్తున్నారు. టైం ఎంత అయింది? ఆపేద్దాం ఇక్కడికి. కనుక దీని కంటిన్యూయేషన్లో ఆ భగవంతుని ఉవాచ ఏమిటి అనేది చూసుకుని తర్వాత ఏం జరుగుతుంది, సావిత్రి సత్యవంతులు ఈ భూమికి తిరిగి రావటం ఎలా జరుగుతుంది అనేది నెక్స్ట్ సెషన్లో చూసుకుందాం. నమస్కారం.